అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, రామకథని సమగ్రంగా తెలియజేసే సంక్షేప రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఈ సంక్షేప రామాయణంలో 80 శ్లోకాలు, వాటితో కూడిన రామకథని తెలుసుకున్నాం. ఈ సంక్షేప రామాయణం నారదుల వారు వాల్మీకి భగవానుడికి చెప్తున్నట్టుగా మనం గుర్తించాలి. కథాభాగంలో సుందరకాండ సమాప్తి అయి రామచంద్రస్వామి నలుడి ద్వారా సేతువుని నిర్మించడం జరిగింది అని తెలుసుకున్నాం. ఆ తర్వాతి శ్లోకము తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. ఆ సేతువు ద్వారా లంకకి చేరుకుని శ్రీరాముడు లంకేశ్వరుడు అయిన రావణాసురుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత సీతమ్మ వారిని స్వీకరించడానికి అంగీకరించలేదు అని ఈ 80వ శ్లోకానికి ఉన్న అర్థం. తామువాచ తతో రామ పురుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశ జలనం సతీ. సీతాదేవి సౌశల్యాన్ని అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో శ్రీరాముడు పరుషవచనాల్ని చెప్పినందుకు సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించింది అని ఈ 82వ శ్లోకానికి ఉన్న అర్థం. తతోగ్నివచతాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామ సంపుహృష్టః పూజితః సర్వదైవతైః. అలా అగ్నిలోకి ప్రవేశించిన తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణశుద్ధిగా పరమ సాధ్వీమణి దోషరహితురాలు అని ప్రకటించాడు. అప్పుడు శ్రీరాముడు చాలా సంతోషించాడు. దేవతలందరూ కూడా సీతారాముల్ని ప్రశంసించారు అని ఈ 83వ శ్లోకానికి ఉన్న అర్థం. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదే వర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. మహాత్ముడైన శ్రీరాముడు దుష్టరాక్షసుడిని సంహరించినందుకు ములోకాలలో ఉన్న దేవతలు ఋషులు సంతోషించారు అని ఈ 84వ శ్లోకానికి ఉన్న అర్థం. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రమమోదః. రావణ సంహారం అయ్యాక రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుణ్ణి లంకారాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి శ్రీరాముడు ప్రసన్నుడు అయ్యాడు అని ఈ 85వ శ్లోకానికి ఉన్న అర్థం. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్ధృతః. రావణ సంహారం చేసి విజయాన్ని పొందిన శ్రీరామునికి దేవతలిచ్చిన వరాలు ఆధారంగా చేసుకుని రామరావణ యుద్ధంలో మరణించిన వానరుల్ని పునర్జీవితుల్ని చెయ్యమని కోరుకున్నాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత సుగ్రీవ విభీషణ వానరసేనతో కలిసి పుష్పక విమానంపై భరద్వాజాశ్రమానికి చేరాడు అని ఈ 86వ శ్లోకానికి ఉన్న అర్థం. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్య అంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమానికి చేరిన తరువాత 14 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అయోధ్యకి తిరిగి వస్తాను అని భరతుడికిచ్చిన మాట ఆధారంగా శ్రీరాముడు ముందుగా హనుమంతుణ్ణి భరతుడి దగ్గరికి పంపించాడు అని ఈ 87వ శ్లోకానికి ఉన్న అర్థం. పునరాఖ్యాయికాం జల్పాన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. సుగ్రీవాదులతో పుష్పక విమానాన్ని అధిరోహించి ప్రయాణ సమయంలో భరతుడి గురించి తనతో పాటు వస్తున్న వారికి చెబుతూ శ్రీరాముడు నందిగ్రామానికి చేరాడు అని ఈ 88వ శ్లోకానికి ఉన్న అర్థం. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నగః రామసీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. పితృవాక్య పరిపాలన చేసిన శ్రీరాముడు నందిగ్రామంలో తన సోదరులతో కలిసి జటాదీక్షని విరమించి సీతాదేవితో కలిసి కోసల దేశానికి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని స్వీకరించాడు అని ఈ 89వ శ్లోకానికి ఉన్న అర్థం. ప్రహుష్టముదితో లోకస్తుష్ట పుష్ట సుధార్మిక నిరామయో హిరోగశ్చ దుర్భిక్ష భయవర్జిత. శ్రీరాముడు రాజు అయినందుకు ప్రజలు చాలా సంతోషించారు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సౌభాగ్యాదులతో ఉన్నారు. రామభక్తి పరులై ధర్మ మార్గంలో ప్రవర్తించి ఆరోగ్య భాగ్యాదులతో హాయిగా కరువు లేకుండా నిర్భయంగా ఉన్నారు అని ఈ 90వ శ్లోకానికి ఉన్న అర్థం. ఇక్కడితో ఈ సంక్షేప రామాయణంలో ఉన్న యుద్ధకాండ సమాప్తి అవుతుంది. ఈ సంక్షేప రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన రామకథని ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జై శ్రీరామ్.